వ్యర్థము చేయకు ఇలా మాయలో బడి తిరుగకు కాలము వ్యర్థము చేయకు ఇలా మాయలో బడి తిరుగకు కీలు గురునిచే తెలిసి నీవిక కాలయమునికి జీకకు కాలయమునికి జీకకు కాలము వ్యర్థము చేయకు ఇలా మాయలో బడి తిరుగకు భక్తి కోసమై భక్తి సలుపకు ముక్తి మార్గమును మరువకు భక్తి కోసమై భక్తి సలుపకు ముక్తి మార్గమును మరువకు యుక్తి చే గురు చేరి నీవిక శక్తి ద్వయములనంతకు శక్తి ద్వయములనంతకు కాలము వ్యర్థము చేయకు ఇలా మాయలో పడి తిరుగకు సారహీనమైన సంసారమందున మునుగకు సారహీనమైన సంసారమందున మునుగకు సాధు సద్గురు సేవ చేసుక సత్యపదమ్మును మరువకు సత్యపదమ్మును మరువకు కాలము వ్యర్థము చేయకు ఇలా మాయలో బడి తిరుగకు నాది నీదనే భేదమెన్నకు సోది మాటలు చెప్పకు నాది నీదనే భేదమెన్నకు సోది మాటలు చెప్పకు వేదాతీతమైన నిజ గురు బోధనెప్పుడు మరువకు బోధనెప్పుడు మరువకు కాలము వ్యర్థము చేయకు ఇలా మాయలో బడి తిరుగకు దారిగానని సాధనాలిక దండివని భ్రమజెందకు దారిగానని సాధనాలిక దండివని భ్రమజెందకు ఖండితంబుగా గురుని కృపచే మొండి ఎరుకను నమ్మకు మొండి ఎరుకను నమ్మకు కాలము వ్యర్థము చేయకు ఇలా మాయలో బడి తిరుగకు ఉత్తమాటలు ఆడకు ఉన్మత్తుడవై తిరుగకు ఉత్తమాటలు ఆడకు ఉన్మత్తుడవై తిరుగకు ఉత్తబట్ట బయలే బ్రహ్మము నిత్యము మది మరువకు నిత్యము మది మరువకు కాలము వ్యర్థము చేయకు ఇలా మాయలో బడి తిరుగకు కలలు దోచిన గజము నిజమని కలువరించే వెందుకు కలలు దోచిన గజము నిజమని కలువరించే వెందుకు ఇలను శ్రీ గురు కరుణ చే మేల్ పంచదశి భావంబుకు పంచదశి భావంబుకు కాలము వ్యర్థము చేయకు ఇలా మాయలో బడి తిరుగకు
వాసికెక్కిన నల్లయాచల దేశికుల మది మరువకు. వాసికెక్కిన నల్లయాచల దేశికుల మది మరువకు. ఆశలన్నెడబాపె చక్లేరు దాస వెంకటరాముకు. దాస వెంకటరాముకు కాలము వ్యర్థము చేయకు. ఇలా మాయలో పడి తిరుగకు. కీలు గురునిచే తెలిసి నీవిక కాలయమునికి జీక్కకు. కాలయమునికి జీక్కకు. కాలము వ్యర్థము చేయకు. కాలము వ్యర్థము చేయకు. కాలము వ్యర్థము చేయకు. కాలము వ్యర్థము చేయకు. గురుర్బ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః. గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఆత్మ శుద్ధసత్వమాయి యందు ప్రతిఫలించి ఇక్కడ జీవుడిగా ఈ దేహేంద్రియాలలో వర్తిస్తూ ఉంది. ఈ సత్వగుణంలో ప్రకాశించినటువంటి ఆత్మ ఏదైతే ఉన్నదో అదే ఈ దేహాదులన్నిటినీ కూడా ఇదే ప్రకాశింపచేస్తూ ఉంది. ప్రకాశింపచేయడం అంటే ఏంటి? అవన్నీ పనిచేసేటట్టుగా చేస్తున్నది. ఈ చెయ్యి ముడవాలన్నా, చాచాలన్నా, ఇవ్వాలన్నా, తీసుకోవాలన్నా ఆ చైతన్యం లోపల ఉంటేనే ఈ పనులు చేయడం వల్ల ఈ చైతన్యం ఉన్నది అని వ్యక్తపరుస్తూ ఉన్నది. అది ఈ చేతికి లక్షణాలు ఉన్నాయని ఆ చైతన్యం లోపల ఉండి తెలియపరుస్తున్నది. ఇది ప్రకాశింపజేయటం అంటే. కాబట్టి ఇక్కడ సత్వగుణము, రజోగుణము, తమోగుణము అనేటువంటి వాటిలలో ఏర్పడినటువంటి యొక్క విక్షేపము, ఆవరణము, జ్ఞానశక్తి అనేటువంటి ఈ స్థితులన్నిటినీ కూడా వాటికి అవరోధాలుగా ఉన్నటువంటి యొక్క ఈ రజోగుణ సంపత్తిలో ఉన్నటువంటి యొక్క విషయలోలత్వాలు, తమోగుణ సంపత్తిలో ఉన్నటువంటి యొక్క భ్రాంతులు, వీటన్నిటినీ గనక పోగొట్టుకున్నట్లయితే, పోగొట్టుకోవడం అంటే ఏంటి? నువ్వేంటో నువ్వు తెలుసుకున్నటువంటి స్థితిలో నువ్వు ఉండటానికి చేసేటువంటి ప్రయత్నమే పోగొట్టుకోవడం. అంతేగాని వాటిని పోగొట్టుకోవడానికి నువ్వేమీ ప్రయత్నం చేయక్కర్లేదు. తెలిసిన స్థితిని నీవు పొందడానికి ప్రయత్నం చేస్తే చాలు. దరిద్రాన్ని పోగొట్టుకోవడానికి డబ్బు సంపాదించాలి కాబట్టి, డబ్బు ఉంటే దరిద్రం పోతుంది కాబట్టి డబ్బు సంపాదించే మార్గం తెలుసుకో. దరిద్రాన్ని పోగొట్టుకుంటానికి నువ్వు కొత్తగా ప్రయత్నం ఏమీ చేయక్కర్లేదు. దీనివల్ల మనకు అర్థమైంది ఏంటి? ఈ జీవుడికి జరగవలసినటువంటి సమస్తమైనటువంటి ఉన్నత స్థితి కలిగినటువంటి యొక్క అంశాలన్నీ కూడా పాడైపోవడానికి కారణం ఏంటంటే రాజస తామస కార్యక్రమాలే ఈ శ్రేయస్సుకి విఘాతాన్ని కల్పిస్తున్నాయి. కాబట్టి ఇప్పుడు ఏం చేయాలి? నీకు శ్రేయస్సు కావాలి అని కనుక అనుకున్నట్లయితే, ఈ విఘాతాలు లేకుండా ఉండాలి అన్నట్లయితే ఈ రాజస తామస కార్యక్రమాలని నీవు లేకుండా చేసుకుంటే పోతుంది. రాజస తామస కార్యక్రమాలు ఏమిటి? రాజస లక్షణంలో కోరికలు ఉత్పత్తి చేయటం, ఇవన్నీ కూడా దాంట్లోనే ఉంటాయి. సంకల్ప వికల్పాలు, కామక్రోధమదమాశ్చర్యాలు, అరిషట్వర్గాలు, ఇవన్నీ టోటల్లీ దాంట్లోనే ఉన్నాయి. రాజస లక్షణం వల్ల మనం ఏం పొందుతున్నాము అంటే బంధాలని పొందుతున్నాం. అదే తామస గుణం వల్ల ఏమొస్తున్నది? శరీరం వస్తున్నది. తామస గుణం వల్ల నిద్ర, ఆలస్యము, ఇంకా ఉన్నటువంటి యొక్క తమోగుణ సంపన్నమైనటువంటి యొక్క మూఢత్వము, మాంద్యము, అజ్ఞానము, ఇవన్నీ పెరుగుతున్నాయి. దీనివల్ల దేహభ్రాంతి పెరుగుతున్నది. ఈ దేహాన్ని ఇంకా సుఖపెట్టాలి అని నిద్రకి, లోలత్వానికి మనం అలవాటు చేస్తున్నాం. వీటన్నిటినీ మానుకుంటానికి కానీ నువ్వు ప్రయత్నం చేసి మానుకున్నట్లయితే ఎలా ఉంటుందప్పుడు? ఏముంటుందప్పుడు? ఇవి మానుకున్న తర్వాత ఇందా చెప్పాను, దరిద్రం పోతే మిగిలేది దశే. అట్లానే ఈ సత్వ రాజస తామస గుణ సంబంధమైనటువంటి యొక్క ఈ లక్షణాలు ఎప్పుడైతే అంతఃకరణ నుంచి వైదొలిగిపోయినాయో, ఇప్పుడు అంతఃకరణలో ఏముంది? కేవల సత్వగుణం ఉంది. విశుద్ధ సత్వము అని ఎందుకంటున్నామంటే, విశుద్ధం ఎప్పుడైంది? అది రాజస తామస లక్షణాలు దాంట్లో లేకుండా ఉండడమే. పరమాణువుగా ఉన్నప్పుడు ఏ ఆకర్షణకి గురిగానప్పుడు అది విశుద్ధం, విశుద్ధ సత్వస్థితి. అయితే ధర్మాలన్నీ కూడా
దేనిని బేస్ చేసుకొని చెప్పబడ్డాయి? ఇది ధర్మము, నువ్వు ఇలా ఉండాలి అని చెప్పడంలో మహర్షుల యొక్క ఉద్దేశం ఏంటి? దేనిని మన ఆధారం చేసుకొని మహర్షులు ధర్మ నిర్ణయం చేశారు అంటే, మిశ్రస్య సత్వస్య భవతి ధర్మా స్వమానిత్యాది నియమా యమాద్యాః శ్రద్ధా చ భక్తిశ్చ ముముక్షుతా చ దైవీ చ సంపత్తి రస నివృత్తి. ఇక్కడ మిశ్రస్య సత్వస్య భవతి ధర్మా, సత్వముతో మిశ్రితమై ఉన్నటువంటివే ధర్మాలన్నీ కూడా. నువ్వు ఇలా చెయ్యాలి అని ఎందుకు చెప్పారంటే, రాజస తామస గుణాలని పోగొట్టుకుంటానికి నువ్వు అలా పోగొట్టుకో ఇలా పోగొట్టుకో అని చెబితే బాగుండదు, అది చేత కాదు. కాబట్టి నీకు ఈ ధర్మాన్ని ఆచరించు, ఇదిగో ఈ విధమైనటువంటి ఆచార విధానాలని పాటించు అని చెప్పారు. అలా చేయడం వల్ల ఏమవుతున్నది? నీకు సత్వ గుణము వృద్ధి చెంది రాజస తామస గుణాలు అంతరిస్తున్నాయి. అలా పూర్తి సత్వగుణ స్థితి కలిగినటువంటి మనస్సు ఏమవుతుంది? జ్ఞానభూయిష్టమై అనంత జ్ఞాన సంపత్తిని పొందడానికి ఆలవాలమవుతుంది. అందుకనే గీతాచార్యుడైనటువంటి వాడు కూడా ఏం చెప్పాడు? అమానిత్వమదం భిత్వా అహింసా క్షాంతిరాజ్యవం. ఏం చేయాలి? నువ్వు అభిమానం ఉండకూడదు, మదమాశ్చర్యాలు ఉండకూడదు, అహింస పాటించాలి, దయా జాలి సానుభూతి ఇవన్నీ కలిగి ఉండాలి. ఆచార్యోపాసనం శౌచం స్థైర్యం ఆత్మవినిగ్రహ. ఆచార్యోపాసనం, గురువులని పూజించాలి, పెద్దలని గౌరవించాలి, పండితులని సన్మానించాలి. ఇలా పండితులైన వారందరినీ కూడా నీవు అభిమానిస్తూ ఆదరిస్తూ, శౌచం శుచివై, నీ దేహ శుచి ఉండాలి, ఆత్మశుచి ఉండాలి, భావనా శుచి కూడా ఉండాలి. మనోవాక్కాయములు అన్నీ కూడా, మనస్సు శరీరము మాట ఎప్పుడు కూడా ఎట్లుండాలి? శుద్ధముగా ఉండాలి. ఇది శౌచం. ఏదైతే శాస్త్రము నీకు విధించిందో ఆ శాస్త్ర విధి ప్రకారం కనుక నీవు ఉన్నట్లయితే ఈ శౌచం అనేది నీకు అలవాటు అవుతుంది. పరుషంగా మాట్లాడకూడదు, నీవు ఎవరి చేత పౌరుషంగా మాట్లాడేటట్లుగా నీవు ప్రవర్తించకూడదు. ఆత్మవినిగ్రహ, ఆత్మయందు నిగ్రహించినటువంటి మనస్సు కలిగినటువంటి వాడివై ఉండాలి. ఆత్మయందు మనస్సు నిగ్రహించాలి అంటే నీకేం తెలియాలి? ఆత్మ అంటే ఏంటో తెలియాలి. అంటే ఆత్మని ఎరిగి నీవు ఆత్మనిష్ఠుడవై దాని యందు మనస్సుని జాగ్రత్తపరిచినటువంటి వాడివై. ఎందుకని ఆత్మయందే ఎందుకు ఉంచాలి అంటే, ఏ వంకకు మనసు ఏగిన ఇంద్రియంబులన్నీయూ ఆ వంకకే ఏగునువేమా అని వేమని అంటారు. మనస్సు ఏ భావనని పొందుతుందో ఇంద్రియాలు దానిని అనువర్తిస్తాయి. ఈ ఇంద్రియాలు చేసినటువంటి పనులు ఉన్నాయి కదా మనస్సు ప్రేరణ వల్ల, ఆ ఇంద్రియాలు చేసినటువంటి పనులని ఈ మనస్సు గుర్తుపెట్టుకొని మళ్ళీ అదే పనులని మళ్ళీ మళ్ళీ చేయాలని తాపత్రయపడుతుంటుంది. అంటే ఏంటి? లోయర్ కాన్షియస్నెస్ అంటాం. దశేంద్రియాల యొక్క సంయోగంతో ఈ భౌతికమైనటువంటి ప్రాపంచిక వాసనలన్నిటినీ కూడా పొంది వాటికి బంధీకృతుడై ఉండటం. హయ్యర్ కాన్షియస్నెస్ ఏమిటి? హయ్యర్ కాన్షియస్నెస్ అంటే ఉన్నతమైనటువంటి యొక్క మానసిక స్థితిని పొందడం. అది ఎట్లా అంటే, ఆత్మ అంటే ఏంటో తెలిసి ఆత్మయందు మనస్సుని ఉంచి దాని యందే అలానే లక్ష్యాన్ని గమనిస్తూ దాని యందు మనస్సు ఉంచినటువంటి వాడై ఎప్పటిదాకా? నిద్ర వచ్చేదాకా, ప్రాణం పోయేదాకా కూడా అలా ఉండి ఆచార్యోపాసనం. ఎందుకు ఆచార్యోపాసనం చేయాలి అంటే, దేనిని ఎరిగి ఒక పనిని చేయడం ద్వారా ఆ పని సులభమవుతుంది అనేటువంటిది శాస్త్రకారుడైనటువంటి వాడు అంటే కొన్ని వేల మంది ఒక ప్రయోగాన్ని చేసి ఆ ప్రయోగం ద్వారా ఇదిగో ఇటువంటి యొక్క సుఖమైనటువంటి జీవన విధానం నీకు లభ్యమవుతుంది అని చెప్పారు. అలా చెప్పబడినవి శాస్త్రములు, శాసించినవి శాస్త్రాలు. నువ్వు ఇలానే చెయ్యాలి, నువ్వు ఇలానే అన్నం తినాలి, నువ్వు ఇలానే నిద్రపోవాలి, ఇలానే జీవనంలో నువ్వు ఇలా బ్రతకాలి, నీ ఆయుష్ని ఇలా పెంచుకోవాలి, నువ్వు ఇలా లేకున్నట్లయితే నీ ఆయుష్ ఇలా తగ్గిపోతుంది. కాబట్టి ఇవన్నీ నీకు తెలియాలి. కాబట్టి ఇవన్నీ తెలియడానికి వేదాంగాలని నీవు పారాయణ చేయలేవు. కాబట్టి నీవు ఆచార్యోపాసనం చేయాలి, ఆచార్యుడిని సేవించాలి. సేవించి ఈ శౌచము ఇవన్నీ కలిగి ఉండి స్థైర్యం, ధైర్య సంపన్నుడవై స్థిరమైనటువంటి మానసిక స్థితి కలిగి ఆత్మ వినిగ్రహ, ఆత్మ ఎందు మనస్సు నిగ్రహం కలిగినటువంటి వాడివై
ఇంద్రియార్థేషు వైరాగ్యం అనహంకార ఏవ చ. ఇంద్రియార్థేషు వైరాగ్యం. కానీ మన వాళ్ళు అందుకే చెప్తారండి, ఇంద్రియార్థేషు వైరాగ్యం అనగానే ఏం చెప్తారు మనకి? నీవు సినిమాలు చూడకూడదు, బయట ప్రపంచంలో జనంతో సంబంధాలు పెట్టుకోకూడదు, చెడు వినకు, చెడు అనకు, చెడు మాట్లాడకు, ఇలాంటి నియమాలన్నీ చెప్పి చెవులు మూసుకొని కూర్చో, కళ్ళు మూసుకొని కూర్చో, ముక్కులు మూసుకొని కూర్చో, నోరు మూసుకొని కూర్చో, నోటికి ప్లాస్టర్ వేసుకో అని చెప్తారండి. ఇప్పుడు మనకు మౌన దీక్ష అని పెట్టుకుంటా, మూతికి గుడ్డలు కట్టుకొని ఇక మనం ఆ రోజంతా మాట్లాడమని. దానివల్ల ఎటువంటి ఉపయోగము రాదు. కాబట్టి నీవు విరాగత్వాన్ని పొంది ఉండాలి. అంటే ఇంద్రియాల మీదకి మనస్సు పోకుండా ఉండే విధానాన్ని అవలంబించాలి. అది వైరాగ్యం. అర్థం కదా? రాగము అంటే కోరిక, విరాగము అంటే కోరిక లేకుండా ఉండటం. దేని మీద? ఇంద్రియ ఫలాల మీద. ఇంద్రియాలు చేసినటువంటి యొక్క ఏ పనులైతే ఉన్నాయో ఆ పనుల వల్ల కలిగినటువంటి యొక్క బంధాలు, అపేక్ష, అనురాగం, మమకారం, వీటన్నిటి మీద నీకు ఆ మనస్సు అనేటువంటిది ఏకాగ్రత కాకుండా ఉండేటట్టుగా చూసుకోవడమే ఇక్కడ ఇంద్రియార్థేషు వైరాగ్యం అని మనం గుర్తించినట్లయితే, ఎప్పుడైతే నీవు ఆత్మని దర్శిస్తూ ఇదిగో ఈ ఇంద్రియాలన్నిటి మీద మనస్సు లేకుండా ఉన్నావో, ఇంద్రియాలు నిగ్రహింపబడ్డాయి. అప్పుడు ఏం జరుగుతున్నది? అనహంకారమేవ చ. నిరహంకారుడివి అవుతున్నావు. ఎందుకని? ఏదన్నా ఒక వస్తువు మీదనో లేకపోతే ఒక క్రియ మీదనో ఒక ఆలోచన మీదనో ఈ మనస్సు కేంద్రీకృతమైనప్పుడు మాత్రమే నేను అని చెప్తుంది. ఇక్కడ నేను అని చెప్పడానికి నీవు ఆత్మ మీద మనస్సుని ఉంచినటువంటి వాడివై ఆత్మరతిని పొందుతున్నావు. కాబట్టి యువతలకు వచ్చి నేను అని చెప్పడానికి ఇక్కడ అవకాశం లేదు. యథోవాచో నివర్తంతే అప్రాప్య మనసా సహా అని మనస్సు అక్కడ లీనమైపోతున్నది. అందువల్ల వెనక్కి తిరిగి రావడం లేదు. అక్కడ ఏమున్నదో దానికి అర్థం కావటం లేదు. అది దేనిని చూడడం లేదు, దేనిని పొందుతున్నాననే ఫీల్ లేదు. కానీ ఈ ప్రపంచంలో దేనిని పొందినా పొందలేనటువంటి యొక్క గొప్ప సుఖాన్ని మాత్రం తాను పొందుతున్నది, పరమ ప్రశాంతతని పొందుతున్నది. అది ఇలా ఉన్నది అని చెప్పడానికి మాత్రం దీనికి సాధ్యం కావడం లేదు. ఇవి కాక జన్మ మృత్యుజ్జరా వ్యాధి దుఃఖ దోష అనుదర్శనం. జన్మ అంటే పుట్టుకంటే ఏంటో, మృత్యు మరణం అంటే ఏంటో, చనిపోవడం అంటే ఏంటో, చనిపోయేది ఎవరో, జరా జరా అంటే ముసలితనం, వ్యాధి అనేక రకాలైనటువంటి యొక్క రోగములతో ఈ శరీరం పీడింపబడడం, ఇంకా దుఃఖ దోష అనుదర్శనం. ఈ దోషాలన్నిటినీ కూడా నిత్యము నీవు దర్శిస్తూ ఉన్నటువంటి వాడివై ఉండాలి. అంటే అర్థం ఏంటి? చనిపోయేవాడిని చూస్తూ, పుట్టేవాడిని చూస్తూ, వృద్ధుడయ్యేవాడిని చూస్తూ, ఇలా దుఃఖపడుతూ ఉన్నవాడిని చూస్తూ కూర్చోమనే కాదండి. వీటన్నిటినీ నీవు విచారించాలి. వాటన్నిటి యొక్క జ్ఞానము నీవు కలిగి ఉండాలి. మరణం అంటే ఏంటో, పుట్టుక అంటే ఏంటో, అసలు ఈ జనన మరణాలు ఎందుకు కలుగుతున్నాయో, ఈ దుఃఖము ఎందుకు కలుగుతున్నదో, వ్యాధి ఎందుకు వస్తున్నదో, ఇవి గనక నీకు తెలిసి ఉన్నట్లయితే భగవానుడు చెప్పాడు, అహం క్రతు అహం యజ్ఞం స్వమహమౌషధం అని. నేనే నీవు ఆచరింపదగినటువంటి వాడిని. దేని కొరకు? యజ్ఞము కొరకు. అహం యజ్ఞం, నీవు శుద్ధమైనటువంటి చైతన్య స్థితిని పొందడానికి నేనే తగినటువంటి వాడిని. ఆయన యజ్ఞం అని చెప్తే మీరు చైతన్యం అంటారేంటండి? యజ్ఞం కదా చేయమన్నాడు అని కనుక మీరు అనేటట్టయితే, అజ్ఞో వై విష్ణు యజ్ఞ ఏవాంతద ప్రతిష్టతి. ఇది మంత్రం. అజ్ఞో వై విష్ణు అని ఆ చైతన్యానికే పేరు యజ్ఞం. ఆ చైతన్యము చేస్తున్న పనికి యజ్ఞం అని పేరు. అర్థమైందా? కాబట్టి ఆ పనిని నీవు చేయాలి అంటే అర్థం ఏంటి? నీవు చైతన్యవంతుడివి కావాలి. ఆ చైతన్యం తెలిసి చైతన్యమే నీవు అవ్వాలి. అందుకు కావాలి గురువు. చైతన్యం నువ్వు కావాలి అని ఎందుకు చెప్తున్నాడు? ఎలా నువ్వు అవుతావు అనంటే, ఎప్పుడైతే దేవాన్ భావయంతానేవా తే దేవాన్ భావయంతు వహ అని నీవు భగవంతుడిని ధ్యానం చేసినట్లయితే, అంటే చైతన్యం అంటే ఏంటో తెలుసుకొని ఈ పరమపురుషుడైనటువంటి చైతన్య స్వరూపాన్ని నీవు గనక దానిని మననం చేయడం మొదలుపెట్టినట్లయితే ఏమవుతుంది? ఆ చైతన్యము నీ దేహమంతా ఆవరించి నీవు చైతన్యంలాగా మిగిలిపోతావు. దేహం ఉండదు ఇక్కడ. అర్థమైందా?
అలా గనక చేసినట్లయితే ఈ శరీరంలో వ్యాధులు ఉండవు. అందుకనే ఈ రహస్యాన్ని చాలా మరుగునపరిచి అనేక రకాలైనటువంటి హీలింగ్ ప్రాసెసెస్ని మనము ఈ యొక్క జనబాహుళ్యానికి తీసుకొచ్చాం. ఈ రహస్యం చెప్పడానికి వినేవాళ్ళు లేరు. అందువల్ల ఈ హీలింగ్ ప్రాసెస్లని చెప్పి దానిని బయటకు తీసుకొచ్చి జనానికి కొద్ది మందికి మాత్రమే చెప్పడం జరుగుతున్నది. దాంట్లో రహస్యాన్ని మాత్రం చెప్పడంలా. కాబట్టి జరా వ్యాధి దుఃఖ దోషానుదర్శనం అసక్తిరనభిష్వంగం పుత్రదారాగృహాదిషు నిత్యం చ సమచిత్తత్వం ఇష్టానిష్టాపపత్తిషు. ఇష్టాలనేటువంటి వాటికి ప్రాధాన్యతనివ్వకుండా భార్య, పిల్లలు, సంసారము, గృహ, ఆరామ క్షేత్రాలు ఏవైతే ఉన్నాయో వీటి మీద వ్యామోహపడకుండా ఆసక్తి లేనటువంటి వాడివై ఏం చేయాలి? మయి చాననన్య యోగేన భక్తిరవ్యభిచారిణి. భక్తి అవ్యభిచారిణి. వ్యభిచారం అంటే ఏంటి? ఒకటి కాదని ఇంకొక దానిని పొందడం వ్యభిచారం. అవ్యభిచారిణి అంటే ఒకే దానిని పొంది ఉండటం, అంటే ఒకే ఆలోచన, ఒకే స్థితి, ఈ సృష్టి స్థితి లయాలకి కారణభూతమైనటువంటి ఆత్మని మాత్రమే పొంది ఉండటం. ఇది తప్ప ఇంకా దేనిని నీవు పొందినా అది వ్యభిచారమే అవుతుంది అని పరమాత్మ మనకి ఇక్కడ చెప్తున్నాడు. అలా నీవేం చేయాలి? నిత్యంచ శాశ్వతుడైనటువంటి సమచిత్తత్వం, చిత్తాన్ని అటు ఇటు ఇటు అటు నదిలో వెడుతున్నటువంటి పడవ అలలకి ఊగుతూ ఉన్నట్లుగా ఊగకుండా నిశ్చలమైనటువంటి సముద్ర జలాలలో, ఆ సముద్ర మధ్యంలో గంభీరంగా వెళుతూ ఉన్నటువంటి యొక్క ఆ పడవ ఎట్లా అయితే ఒడిదుడుకులు లేకుండా ప్రశాంతంగా వెడుతూ ఉంటుందో అలాగా నీ మనస్సు, నీ చిత్తం కదలకుండా నిశ్చలంగా ఆత్మయందు ఉండాలి. అలా ఉండటాన్ని అవ్యభిచారము అంటాడు. అలా ఉండి వివిక్త దేశ సేవిత్వం, వేరే ఆలోచన లేకుండా ఉన్నతమైనటువంటి, పరిశుద్ధమైనటువంటి, ప్రశాంతమైనటువంటి యొక్క ఒక స్థలాన్ని ఎన్నుకొని అరతిర్జన సంపది, జనసంచారము లేనటువంటి ప్రాంతాన్ని చూసుకొని ఆధ్యాత్మ జ్ఞాన నిత్యత్వం తత్వజ్ఞానార్థ దర్శనం, ఆత్మజ్ఞాన నిష్ఠాపరుడవై ఆత్మయందు మనస్సుని ఉంచి ఆ మనస్సుతో ఆత్మని మాత్రమే దర్శిస్తూ ఉన్నటువంటి వాడివై తత్వజ్ఞాన అనుదర్శనం, ఆ జ్ఞానమైనటువంటి ఆ తత్వం ఏదైతే ఉన్నదో, అంటే ఆత్మే జ్ఞానస్వరూపం. ఇక్కడ ఆత్మని చూస్తే సకల జ్ఞానాలు వచ్చేస్తాయి, సర్వశాస్త్రాలు వచ్చేస్తాయి, సర్వసిద్ధులు వచ్చేస్తాయి, సర్వ ఐశ్వర్యాలు కూడా నీకు సంప్రాప్తమవుతాయి. కాబట్టి ఇక్కడ నీవేం చేయాలి? తత్వజ్ఞాన అనుదర్శనం, ఆ తత్వజ్ఞానాన్ని నీవు ఎప్పుడూ కూడా దర్శనం చేస్తూ గీతాచార్యుడు చెప్పినటువంటి యొక్క అమానిత్వము, ధైర్యము, శౌచము, గర్వము లేకుండా ఉండటం, అహింస, క్షాంతి, ఇటువంటి వాటన్నిటినీ కూడా ఆచరిస్తూ తపస్సు, పొద్దస్తమానం దానిని గురించి పొందుతూ ఉన్నటువంటి భావన తపహ అని, అది తపన, అది తపస్సు. ఈ తపస్సు చేస్తూ స్వాధ్యయనం చేయాలి. అంటే దానిని గురించినటువంటి యొక్క నీవు ఏదైతే పొందుతున్నావో నీ గురించి నీవు పొందాలని కదా కూర్చున్నావు, కూర్చొని నీ ఆత్మదర్శనాన్ని నీవు పొందడానికి కావలసినటువంటి యొక్క ఏ అధ్యయనం అయితే ఉన్నదో, అంటే పెద్దల ద్వారా శ్రవణం చేయడం, శ్రవణం చేసిన దానిని మననం చేయటం అనేటువంటి దానిని నీవు పదే 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 చేస్తూ ఈశ్వర ప్రణిధానం, ఆ భగవంతుడి మీద మాత్రమే మనస్సును ఉంచి ఆయనకి సమర్పించినటువంటి మనస్సు కలిగినటువంటి వాడివే ఈ నియమాలన్నిటినీ పాటిస్తూ అహింస, సత్యము, బ్రహ్మచర్యము, వీటిని తూచా తప్పకుండా, బ్రహ్మచర్యం అంటే బ్రహ్మమి ఇది చరతి బ్రహ్మచర్యం అని. సత్యం అంటే ఏంటి? సత్ అయినటువంటి యొక్క ఏ పదార్థం అయితే ఉన్నదో దానిని తప్ప ఇంకొక దానిని ఆలోచన చేయకుండా సత్యనిష్ట అంటారు దాన్ని. ఆ మాట ఎందుకు అంత నొక్కి చెప్పవలసి వచ్చిందంటే, మనము చూస్తూ ఉన్నటువంటి ఈ ప్రపంచమంతా కూడా మాయ వల్ల ఏర్పడినటువంటి యొక్క రూపకల్పన. మాయాధిష్టానమైనటువంటి పరమాత్మ ఎప్పుడూ అలానే ఉన్నాడు. అందుకని సత్యం అంటే ఎవరిక్కడ? మాయాధిష్టానమైనటువంటి పరమాత్మ మాత్రమే. ఇప్పుడు మాయాధిష్టమైనటువంటి పరమాత్మని తెలుసుకొని ఆయనతో నీవు ప్రశాంతంగా జీవిస్తూ నియమాన్ని పాటిస్తున్నటువంటి వాడివై భగవదాపేక్ష కలిగి
యమనియమాసన ప్రాణాయామ ప్రత్యాహార ధ్యాన ధారణ సమాధ్యష్టాంగ స్థితులని నీవు అభ్యసిస్తూ శ్రద్ధ కలిగినటువంటి వాడివై మోక్షకాంక్ష కలిగి భయరహితుడవై జ్ఞానయోగావస్థలో నీవు నిష్ఠుడివి కావాలి. వీటన్నిటినీ కూడా మనము దైవాసుర సంపత్ విభాగ యోగంలో దైవ లక్షణాలుగా చెప్పాడు. నీవు దైవత్వాన్ని పొందాలంటే ఈ లక్షణాలన్నిటినీ కూడా నీవు అవలంబించాలి. అసుర లక్షణాలుగా ఏవైతే చెప్పబడ్డాయో వాటన్నిటినీ కూడా వదిలేయాలి. ఇలా వదిలేసి ఇలా ఉండటం వల్ల నీకు ఏమి సంప్రాప్తమవుతున్నది? సత్వగుణము నీకు సంప్రాప్తమవుతుంది. ఎటువంటి సత్వగుణము లభ్యమవుతుంది నీకు? విశుద్ధ సత్వస్య గుణా ప్రసాద స్వాత్మానుభూతి పరమా ప్రశాంతి తృప్తి ప్రహర్ష పరమాత్మనిష్ట యయా సదానందరసం సంరుచ్ఛతి. విశుద్ధ సత్వస్య గుణా ప్రసాద, రాజస తామస గుణములు సంయోగము లేనటువంటి కేవల సత్వగుణము మాత్రమే సత్వంగా ప్రకాశిస్తూ ఉంటుంది. దానివల్ల నీకేమి లభ్యమవుతుంది? ఆ సత్వగుణం అలానే ఉండటం వల్ల. అంటే అన్యమైనటువంటి వస్తువు ఏమీ లేదు ఇక్కడ, తానొక్కడే ఉన్నాడు. ఇక్కడ ఎవరి అనుభూతిలో ఉన్నాడు తానిప్పుడు? స్వాత్మానుభూతి పరమా ప్రశాంతి. స్వాత్మానుభూతి, తన యొక్క ఆత్మ యొక్క అనుభూతిలో తాను ఉన్నాడు, ఆ పరమ ప్రశాంత స్థితిలో ఉన్నాడు. కాబట్టి ఇప్పుడు ఎవరిని గుర్తిస్తాడు? తానిక తనని తానే గుర్తిస్తాడు. కాబట్టి ఇక్కడ రాజస తామస గుణాలు అంటే శరీరం ఉన్నదని కానీ, ఇంద్రియాలు ఉన్నాయని కానీ ఇవేమి గుర్తులేదు. నిద్రపోవాలని లేదు, మేల్కోవాలని లేదు, కలకంటున్నానని లేదు. ఎందుకంటే జాగ్రత్త స్వప్న సుషుప్త్యావస్థలలో శరీర ఆలోచన, శరీరముతో జీవించడం అనేది తమో గుణం. శరీరంతో చేసే పనులన్నీ రాజస గుణాలు. కాబట్టి ఇవి ఏమీ లేనటువంటి వాడై తృప్తి ప్రహర్ష పరమాత్మనిష్ఠా, అఖండమైనటువంటి యొక్క తృప్తిని పొందినటువంటి వాడై, ప్రహర్ష ఆనందభరితుడై, పరమాత్మనిష్ఠ ఆ పరమాత్ముని యందు మనస్సు ఉంచినటువంటి వాడై. ఏ పరమాత్ముని యందు అంటే తన యందు తానే. పార్వతీదేవి పరమేశ్వరుని అడిగినప్పుడు పరమేశ్వరుడు ఏమన్నాడంటే, నిత్యమున్ నాయందు నేను రమియింతు అంటాడు. నా ఆత్మయందు నేనే రతిని పొందుతూ ఉంటాను అని చెప్తాడు. అది పరమాత్మనిష్ట. యయా సదానందరసం సంరుచ్ఛతి. ఈ విధంగా అతను శాశ్వతమైనటువంటి యొక్క ఆనందానుభూతిని పొంది ఆనందరస సాగరంలో ఓలలాడుతూ ఉంటాడు. ఈ విక్షేపాలన్నీ పోయినటువంటి వాడు కాబట్టి ఇతను మాయా, అవిద్య, అవ్యక్తము అని ఈ మూడు పేర్లతోటి వ్యవహరింపబడుతూ ఉన్నటువంటి యొక్క కారణ శరీర రూపమైనటువంటి స్థితి ఏదైతే ఉన్నదో ఈ స్థితి ఆత్మకు కారణదేహమై ఉన్నది. ఆత్మకి కారణదేహమై ఉన్నటువంటి ఈ దేహానికే మాయా అని, అవిద్య అని, అవ్యక్తము అనేటువంటి పేర్లు కలిగి ఉంది. అయితే అవిద్యకి ప్రత్యేక అవస్థ ఒకటి ఉంది. ఏమిటది? సుషుప్తి అవస్థ. జాగ్రత్తావస్థలో రజోగుణం ఉన్నది, దానిని మననం చేస్తూ దేహాభిమానంతో స్వాప్నికావస్థలో తమోగుణ సంపన్నమైనటువంటి ఆ మననాన్ని చేసుకుంటూ ఆ నిద్రపోతూ దానినే పొందుతూ ఉన్నది. ఇప్పుడు పూర్తి సుషుప్త్యావస్థలో కేవల సత్వగుణ సంపన్నుడై ఉన్నాడే కానీ అజ్ఞానంతో ఆవరింపబడి ఉండటం వల్ల తాను ఏం పొందుతున్నాడో తెలియనటువంటి ఒక అవస్థని తాను పొందుతూ ఉన్నాడు. ఇది ఈ యొక్క మాయకి ఒక ప్రత్యేకమైనటువంటి యొక్క అవస్థ. ఇప్పుడు ఈ అవస్థను ఎవరు పొందుతున్నారు? ఆత్మ పొందుతూ ఉన్నది. ఆత్మే కదా ఈ కారణదేహంలో ఉన్నది. కాబట్టి సర్వకాలాల యందు సత్వ రజస్తమో గుణాల చేత ఇక్కడ అభివ్యక్తమవుతూ ఉన్నటువంటి యొక్క ఈ దేహం ఈ గుణాలతోటి పూరింపబడి ఉన్నది అని గుర్తుపెట్టుకోవాలి. ఆ గుణాల చేతనే ఈ ప్రకృతి మొత్తము కూడా పనిచేస్తూ ఉన్నది, ఇది గుర్తుపెట్టుకోవాలి. ఆత్మకి గుణాలతోటి సంబంధం లేదు. ఈ గుణాలు
చెట్లు చేమలు రాళ్ళు రప్పలు మనుషులు కొండలు గుట్టలు పుట్టలు కనిపించినట్లుగా ఈ గుణాలు కనిపించడంలా. గుణం అంటే ఏంటంటే క్రియ ద్వారా నీవు ఓహో ఇది అతని గుణము అని తెలుసుకుంటాం. అతను చేస్తున్నటువంటి పని, చేష్ట, కదలిక, దాని లక్షణము, దాన్ని బట్టి ఇతనికి గుణం ఉన్నది అని తెలుసుకుంటాం. ఈ అవ్యక్తమే ఈ జీవాత్మకి ఏ అవ్యక్తం? మాయ, అవిద్య అని చెప్పబడుతూ ఉన్నటువంటి యొక్క ఏ అవ్యక్తమైతే ఇప్పటిదాకా మనం చెప్పుకున్నామో, ఈ గుణాలకి కారణభూతమై ఈ గుణాలతో ఉండి ఈ సృష్టిని చేస్తూ ఉన్నదని చెప్పుకున్నామో, ఆ అవ్యక్తమే ఈ జీవాత్మకి కారణ శరీరంగా ప్రసిద్ధి పొంది ఉంది. అయితే ఇక్కడ జరుగుతున్నటువంటి యొక్క ఈ స్థూల కర్మలు కానివ్వండి, సూక్ష్మ కర్మలు కానివ్వండి, సమస్తమైనటువంటి ఈ కార్యకారణాలన్నిటికీ కూడా స్థూల కర్మలైనా సూక్ష్మ కర్మలైనా ఈ యొక్క పనులన్నిటికీ కూడా ఇక్కడ కారణం ఎవరు? ఈ మాయే. ఇట్లా అన్నిటికీ కారణమై ఉన్నటువంటి ఈ మాయ ఎప్పుడైతే తనకి జ్ఞానోదయమైందో, జ్ఞానము ఉదయించిందో, జ్ఞానం ఉదయించడం అంటే ఏంటి? తానెవరో తనకి తెలిసినప్పుడు తనని తాను చూసుకోవడం ఎప్పుడైతే మొదలు పెడతాడో ఇది జ్ఞానోదయం. తనకు తాను తెలియబడటమే జ్ఞానోదయం. ఎప్పుడైతే తనకు తాను అలా తెలియబడుతున్నాడో ఈ అవ్యక్తమని చెప్పబడుతున్నటువంటి ఈ మాయ నశించి కాలాతీతుడైనటువంటి యొక్క ఆత్మగా శేషిస్తాడు. ఆత్మకి కాల బాధ్యత్వము లేదు. అది కాలంలో బందీకృతమై ఉన్నటువంటిది కాదు. ఈ చీకటి వెలుగులు, రాత్రి పగలు, లేకపోతే నెలలు, వారాలు, సంవత్సరాలు, ఇవన్నీ ఏవి కూడా ఈ ఆత్మకి లేవు. ఎప్పుడైతే ఈ జ్ఞానోదయం కలిగిందో ఈ సర్వేంద్రియాల చేత వ్యవహారం చేస్తూ ఉన్నటువంటి యొక్క ఈ బుద్ధి, దాని యొక్క ఈ చర్యలు ఇవన్నీ కూడా ఆ పరమాత్మ యందు లీనమైపోయి ఉంటాయి. ఎప్పుడు? జ్ఞానోదయం అయిన తర్వాత ఆ జ్ఞానంలో లీనమవుతాయి. జ్ఞానోదయం కాకముందు ఎక్కడ లీనమవుతాయి? అజ్ఞానమైనటువంటి అవ్యక్తంలో లీనమై గాఢ నిద్రలో ఉంటాయి. ఈ అవ్యక్తానికి ఈ సుషుప్త్యావస్థే ఈ కారణ శరీరానికి ఒక ప్రత్యేక అవస్థ. అందుకని దాన్ని మహాకారణము అన్నాం. ఏమన్నా? మహాకారణావస్థ అన్నాం. అయితే ఈ అవ్యక్త దశ అయినటువంటిది ఇంకా ఎప్పుడైనా కానీ వ్యక్తమవుతుందా? ఇది ప్రశ్న. జాగ్రత్తావస్థ మనకిప్పుడు మనం అందరం మేల్కొని ఉన్నాము, అన్నీ వింటున్నాము, అన్ని పనులు చేస్తున్నాము, ఇదంతా రాజస లక్షణం. ఈ అవస్థలో రజోగుణం తెలుస్తూ ఉన్నది. నిద్రపోతున్నాము, లేవబుద్ధి కావటం లేదు, మాంద్యంగా ఉన్నది, కాసేపు ఆగిలేస్తానులేండి అంటున్నాము, ఇంకాసేపు పడుకుందాము అని అనుకుంటున్నాము, శరీర భ్రాంతి పెరిగింది, ఇంకా తిని ఇంకా కండలు పెంచాలనుకుంటున్నాం. ఇలా తమోగుణ సంపన్నమైనటువంటిది కూడా మనకి తెలుస్తూ ఉంది. సత్వగుణమైనటువంటి యొక్క ఈ స్థితిలో, ఏది అవ్యక్త దశలో ఉన్నటువంటి ఆ స్థితిలో సర్వేంద్రియ వ్యాపారాలన్నీ కూడా అవ్యక్తంలో ఉండిపోయినాయి. కాబట్టి ఇప్పుడు ఈ అవ్యక్తమైనటువంటి దానిలోనే నీవు ఈ మాయ ఏదైతే ఉన్నదో దానిని గుర్తించడానికి నీకు సావకాశం లభ్యమవుతుంది. ఏమండి? అంతఃకరణ, దాని వృత్తులు, జ్ఞానము, వీటితో కలిసి ఉన్నటువంటిది జాగ్రత్తావస్థ. అయితే అంతఃకరణ, దాని వృత్తులు, అట్లానే అజ్ఞానము, ఈ రెండు మాత్రమే కలిగి ఉన్నటువంటిది స్వాప్నికావస్థ. జాగ్రత్తావస్థలో బాహ్యేంద్రియ వ్యాపారం ఉన్నది. ఇక్కడ ఈ అవస్థలో బాహ్యేంద్రియ వ్యాపారం లేదు. ఇప్పుడు ఈ చెప్పినటువంటి యొక్క జాగ్రత్తావస్థ కానీ స్వాప్నికావస్థ కానీ ఈ రెండూ కూడా సంపూర్ణమైనటువంటి యొక్క అజ్ఞానముతోటే కూడుకొని ఉంది. అయితే మూడవ దశ అయినటువంటి యొక్క ఈ సుషుప్త్యావస్థ ఉన్నదే, ఇది జాగ్రత్త స్వప్న సుషుప్తుల మూడిటికి కూడా ఇది ప్రాధాన్యత కలిగి ఉన్నటువంటి యొక్క స్థితి. సుషుప్త్యావస్థలో ఉన్న ఏ అవ్యక్తమైతే ఉన్నదో ఆ అవ్యక్తమే సుషుప్తిని మెయింటైన్ చేస్తున్నది, ఆ అవ్యక్తమే స్వాప్నికావస్థను మెయింటైన్ చేస్తున్నది, ఇటు జాగ్రత్తావస్థను మెయింటైన్ చేస్తున్నది. ఈ మూడు అవస్థలలో జరుగుతున్నటువంటి మనస్సు, ఈ బుద్ధి, చిత్తము, ఈ అహంకారము, ఇవన్నీ కూడా ఈ ఇంద్రియముల చేత ఈ ప్రపంచంలో ఈ పనులన్నిటినీ చేస్తూ ఉన్నదే ఈ అవ్యక్తం వల్ల. ఈ అవ్యక్తాన్ని నువ్వు గుర్తించాలి అంటే ఒక సుషుప్త్యావస్థలో మాత్రమే మనకి
వ్యక్తమవుతుంది. అయితే ఇక్కడ మనకు వచ్చినటువంటి సమస్య ఏంటంటే ఈ సుషుప్తి అవస్థలో మనకు అసలు బొత్తిగా జ్ఞానమే ఉండడం లేదు. ఇది మన అనుభవంలో ఉన్నటువంటిది కదా. మనం మంచి నిద్ర పడుతున్నది, లేచిన తర్వాత మంచి నిద్ర పట్టింది, నాకేం తెలియలేదు అంటున్నాం. కాబట్టి ఇక్కడ తెలియబడకపోవడం అనేటువంటిది ఏంటి? అజ్ఞానము అంటున్నాం. కాబట్టి ఇప్పుడు గాఢ సుషుప్తి అవస్థలోనే ఈ అజ్ఞానం అనేటువంటిది పూర్తిగా ఆవరించి మనకి వ్యక్తమవుతూ మనకి కనిపిస్తూ ఉంది. కాబట్టి సత్వరజస్తమో గుణాలు, జాగ్రత్త స్వప్న సుషుప్తి అవస్థలు, ఇవన్నీ కూడా అంటే జాగ్రత్త వల్ల కలిగినవి కానీ, స్వప్నం వల్ల కలిగినవి కానీ, సుషుప్తి వల్ల కలిగినవి కానీ, రాజస తామస సత్వగుణాల వల్ల కలిగినటువంటివి కానీ, స్థూల శరీరం, కర్మేంద్రియాలు, జ్ఞానేంద్రియములు, పంచేంద్రియములు, ప్రాణేంద్రియములు, శరీరాంతస్థమునందు సంచరిస్తూ ఉన్నటువంటి వాయువులు, మనోబుద్ధి చిత్త అహంకారాలు మొదలైనటువంటి ఈ భౌతిక పదార్థాలు, శబ్దస్పర్శ రూపరసగంధాదులైనటువంటి యొక్క విషయములు, సుఖ దుఃఖ కామక్రోధ మోహాదులైనటువంటి యొక్క సర్వ మనోవికారాలు, ఆకాశాది పంచభూతాలు, ఈ అవ్యక్త పర్యంతము కలిగినటువంటి యొక్క ఈ సర్వ ప్రపంచము కూడా అనాత్మ. సూర్య చంద్ర నక్షత్రాది గోళాలతో 14 లోకాలు, లోకస్తులు ఆ లోకములలో ఉండేవారు, లోకేశులు వాటిని పరిపాలన చేసేవాళ్ళు. భాగవతంలో అదే అన్నారు, లోకంబులు లోకస్తులు తెగిన తుది అలోకంబైన పెంజీకటికి అవ్వల ఎవడు ఏకాకృతిన్ వెల్గొందుచుండు. కాబట్టి ఇవన్నీ కూడా పదార్థమే, ఇవన్నీ కూడా అనాత్మాసంభూతమైనటువంటివే, ఇవన్నీ కూడా అవిద్యాభూతములే అని నీవు నిస్సంశయంగా ఇక్కడ తెలుసుకొని ఉండాలి. అలా తెలియకపోతే ఏమవుతుంది? ఇక్కడ నీవు తిరిగి మళ్ళీ అజ్ఞానంలోకి వెళ్ళిపోతావు. అంటే అజ్ఞానంలోకి అంటే ఏంటి? శరీర భ్రాంతికి లోబడి ఈ శరీరముతోటే జీవిస్తూ ఈ శరీరమే నేను అనుకున్నటువంటి యొక్క భావనతోటి నీవు జనన మరణాలని పొందుతూ ఈ దేహంతో తిరుగుతూ ఉంటావు. అయితే జనన మరణాలకి ఈ భావనకి సంపత్తి ఏంటండి అంటే అసలు ఆ జనన మరణాలకి కారణభూతమైనటువంటిదే ఈ దేహం. ఈ దేహములో ఉన్నటువంటి యొక్క చేష్టలని మననం చేయడం వల్లనే మళ్ళీ ఈ మనస్సు అనేక రకాలుగా మళ్ళీ జన్మలని తీసుకొని ఆయా భావనలని పొందడానికి ప్రయత్నం చేస్తూ ఉంది. ఈ స్థూల ప్రపంచానికి కారణభూతమైనటువంటిది అవ్యక్త నామ స్థితి అయినటువంటి పరమాత్ముని యొక్క మాయ. అందుకని శ్రీకృష్ణ పరమాత్మ ఏమన్నారంటే మమ ఆత్మాని మాయయా అని చెప్పారు. ఏమన్నారు? నా యొక్క ఆత్మ ఏదైతే ఉన్నదో దాని మాయ వల్లనే ఈ జగత్తు ఏర్పడింది. అయితే నువ్వు ఇప్పుడు పూజలు చేస్తూ ఉన్నటువంటి యొక్క ఈ దేవతలు కానీ, లేకపోతే ఈ ప్రపంచం కానీ, లేదా ఈ కనిపిస్తున్నటువంటి రాళ్ళు రప్పలు చెట్లు చేమలు, లేకపోతే నువ్వు చెప్పేటువంటి యొక్క వరాహ కూర్మ అవతారాలుగా చెప్తూ ఉన్నటువంటి మత్స్యావతారంగా, లేకపోతే వామనావతారంగా, లేకపోతే ఇంకొక అవతారంగా చెప్తూ ఉన్నటువంటి యొక్క ఈ సకల జీవరాశుల రూపాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా ఈ మాయా సమన్వితమైనటువంటివే. ఇలా నీవు గనక విస్పష్టంగా ఈ సృష్టిని గురించి తెలుసుకున్నట్లయితే ఈ సృష్టిని గురించినటువంటి భ్రాంతి నీకెన్నడూ కూడా తిరిగి జనించదు. ఇట్లా ఉన్నటువంటి యొక్క ఈ జడమైన ఈ ప్రపంచం మొత్తాన్ని కూడా ఆత్మ వ్యాపించి ఉంటుంది. అయితే ఈ విశ్వము ఆత్మని వ్యాపించి ఉండదు, ఆత్మే విశ్వంలో వ్యాపించి ఉంటుంది. ఎందుకనంటే వ్యాపక వస్తువు ఇది ఆత్మ. జడ పదార్థమైనటువంటి యొక్క ఈ ప్రపంచం ఎక్కడికక్కడిగా పరిమితంగా ఉన్నది కాబట్టి ఆ పరిమితమైనటువంటి ఏ వస్తువు కూడా వ్యాపకత్వాన్ని చెందదు. దానిని బట్టి ఇప్పుడు ఏమర్థమైంది? ఇక్కడ ఈ దేహం కానీ, ఇంద్రియాలు కానీ, మనస్సు కానీ, బుద్ధి కానీ ఇవన్నీ కూడా జడాలే కాబట్టి అవి ఆత్మ సాన్నిధ్యం చేతనే ప్రేరేపింపబడి ఈ కార్యములన్నిటినీ కూడా చేస్తూ ఉన్నాయి. ఇది ముందు మనం గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ మనకు ప్రత్యక్షంగా కనిపిస్తున్నటువంటిది ఏమిటంటే ఈ జడరూపమైనటువంటి యొక్క ఈ ప్రపంచం మొత్తాన్ని కూడా, అంటే దేహేంద్రియాలతోటి సహా మనస్సు బుద్ధి చిత్తం అహంకారం ఇవి కూడా జడాలే కాబట్టి వీటన్నిటినీ కూడా ప్రకాశింపచేస్తూ ఉన్నటువంటి ఒక వస్తువు ఉన్నది. ఆ వస్తువు ఆత్మ, అది సర్వవ్యాపకమై ఉన్నది అని గుర్తుపెట్టుకోవాలి.
ఈ మాటని ఇక్కడ స్పష్టంగా చెప్పదలిచి ఇక్కడ ఒక మాట అంటున్నారు. ఏమన్నారు ఆయన? యేషోంతరాత్మా పురుష పురాణో నిరంతరాఖండ సుఖానుభూతి సదైకరూప ప్రతిబోధమాత్రో ఏనేషితా వాగసవశ్చరంతి. యేషోంతరాత్మా పురుష పురాణో, ఏదైతే అంతర్బాహ్యములయందు వ్యాప్తమై ఉన్నటువంటి యొక్క ఆత్మ అని చెప్పబడుతూ ఉన్నదో ఈ ఆత్మే సృష్టికి ఆది యందు, సృష్టిలో సృష్టి అంతము తర్వాత ఉండేటువంటి యొక్క పురుషుడు అని చెప్పబడుతూ ఉన్నాడు. పురుషుడు అని చెప్పబడుతూ ఉన్నాడు. దీనికే సర్వాంతరమైనటువంటి యొక్క ప్రత్యేగాత్మ అని కూడా చెప్పబడుతూ ఉన్నది. ఈ దేహంలో ఈయన సర్వవ్యాపకుడై ఉండి తనకు తానుగానే ఉన్నాడు కాబట్టి ఈయనని ఏమన్నారు? ప్రత్యేగాత్మ అని అన్నారు. ఈయన జాగ్రత్తావస్థలో స్థూల సూక్ష్మ కారణముల శరీరముల యందు వర్తిస్తున్నటువంటి వాడై జాగ్రత్తావస్థలో విశ్వడని, స్వాప్నికావస్థలో తైజసుడు అని, సుషుప్త్యావస్థలో ప్రాజ్ఞుడు అని పిలువబడుతూ ఉన్నాడు. ఈ విశ్వతైజస ప్రాజ్ఞ స్వరూపాలు స్థూల సూక్ష్మ కారణ శరీరాలకి ఇవి ప్రతీకలు. స్థూల శరీరంలో ఉన్నప్పుడు మనకి తెలియబడుతున్నది జాగ్రత్తావస్థ, సూక్ష్మ శరీరంలో ఉన్నప్పుడు తెలియబడుతున్నది స్వాప్నికావస్థ, కారణ శరీరంలో ఉన్నప్పుడు తెలియబడుతూ ఉన్నది ప్రాజ్ఞస్వరూపం, అది సుషుప్త్యావస్థ. విశ్వతైజస ప్రాజ్ఞ ప్రత్యేగాత్మలు, ప్రత్యేగాత్మ గాఢ సుషుప్తిలో ఉన్నాడు, కారణ శరీరంలో ప్రాజ్ఞుడు ఉన్నాడు. కాబట్టి ప్రత్యేగాత్మ అనేటువంటి వాడు అంటే గాఢ సుషుప్త్యావస్థలో ఉన్నటువంటి ఏ ప్రజ్ఞానం అయితే ఉన్నదో ఆ ప్రజ్ఞానమైనటువంటి యొక్క ఈ జ్ఞానానంద స్వరూపమైనటువంటి ఈ ఆత్మ అక్కడ తాను ఉండి అన్నిటినీ ప్రకాశింపచేస్తున్నది. అక్కడే కదా అంతటా ఉన్నది, కానీ అక్కడ ఒక కేంద్రంగా ఉండి వాటన్నిటినీ ప్రకాశింపచేస్తూ తనకి ఎటువంటి మార్పు లేకుండా కేవలం అక్కడ ఉన్నాడండి అన్నారు కాబట్టి అక్కడ బిందువుగా ఉన్నాడండి అది కాదు అక్కడ ఉద్దేశం. సర్వవ్యాపకమైనటువంటి వస్తువు అక్కడ పని చేయడానికి కావలసిన ఒక ముఖ్య పరికరం ఉన్నది. ఆ పరికరంలో ఆయన దానిని పని చేయించాడు. అక్కడ ఆ పరికరం పనిచేయంగానే దాని నుంచి వస్తున్నటువంటి ఓజోశక్తి ఈ సర్వత్రా వ్యాపించి మిగిలినటువంటి యొక్క అంతఃకరణ మొత్తాన్ని పనిచేయించడం మొదలుపెట్టింది. అందుకని ఆయన అక్కడ ఉన్నాడు అని చెప్పవలసి వచ్చింది. అంతేగాని ఆయన అక్కడ కేవలం అక్కడ మాత్రమే ఉండి పరమాత్మ ఒక ప్రదేశానికి అంకితమైనటువంటి వాడండి, ఒక ప్రదేశంలో నియమితుడైనటువంటి వాడని చెప్పడానికి సాధ్యపడేటువంటి వాడు కాదు. అర్థమైందా? అయితే ఇతను నిరంతరమైనటువంటి ఆనందమయ స్వరూపుడు, నిరంతరమైనటువంటి జ్ఞానానంద స్వరూపమైనటువంటి వాడు, జ్ఞానమే ఆనందముగా కలిగినటువంటి వాడు. జ్ఞానం అంటే ఏంటి? ఏదైతే ఒక వస్తువు ఉన్నదో ఆ వస్తువుని తెలుసుకోవడం జ్ఞానం. అది వస్తువు కాకపోయినా భూతతత్వమైనా తెలుసుకోవడం అనేటువంటిది జ్ఞానం, తన్మాత్రాంశమైనా తెలుసుకోవడం అనేటువంటిది జ్ఞానం. ఇక్కడ అర్థమైందా? తన్మాత్రలైనా పంచభూతాలైనా పంచబ్రహ్మలైనా వాళ్ళకున్నటువంటి తత్వాలైనా అక్కడ ఉన్నటువంటి ఎటువంటి స్థితినైనా తెలుసుకోగలిగినటువంటి యొక్క సత్తా ఈ ఆత్మకు ఉన్నది. సర్వ విద్యలు, సర్వ కళలు, సర్వమైనటువంటి యొక్క ఈ జగద్భావన మొత్తము కూడా ఈయన యందే నిక్షిప్తమై ఉన్నది. అన్నిటినీ తెలుసుకోగలిగినటువంటి వాడు. అందుకనే ఆ మాట అన్నారండి. ఏమన్నారు ఆయన సీతారామాంజనేయంలో? వివిధేంద్రియంబులకు విషయమీ విశ్వంబు అట్టి విశ్వరూపుండవు నీవుగాన వెదకనేలా ఈ సమరసైక్య జ్ఞానంబు ఎల్ల వృద్ధు తేజరిల్ల భూరి కృపను అనుగ్రహింపుము రమ రాఘవ శ్రీరామ రమ రామ. ఎందుకన్నారు ఈ మాట అంటే సర్వే సర్వత్రా నిండి నిబిడీకృతుడై అన్నిటినీ ప్రకాశింపచేస్తూ తాను ఎలా ఉన్నాడో ఎవరికీ తెలియబడకుండా అంతర్హితుడై సర్వ పదార్థముల యొక్క అంతర్బాహ్యముల యందు తాను నిండి ఉన్నటువంటి వాడై ఉన్నాడు. ఎలా ఉన్నాడు ఆయన? తిలల యందు నూనెలాగా ఉన్నాడు. పాషాణంబుల యందు కఠిన శక్తి
ఉజ్వలవహ్నియందు ఉష్ణశక్తి, సలలిత జలంబులయందు సలలిత ద్రవశక్తి, వాయువునందు స్పందన శక్తి, పోరి శుక్లశోణితంబులయందు తను శక్తి. ఇలా ఉన్నాడు. అట్లానే అగ్నిలో ఉష్ణశక్తిగా, ప్రతిదానిలో శక్తి రూపంలో బహిర్ముఖమై మనకి కనిపిస్తున్నాడు. కానీ ఆ రూపం ఆయనది కాదు, ఆ వేడి ఆయనది కాదు, ఆ కఠినత్వము ఆయనది కాదు. అందుకనే పరమాత్మ అయినటువంటి శ్రీకృష్ణుడు గీతలో చెప్తాడు, జూదమాడటానికి వినియోగించేటువంటి తెలివి ఉన్నదే, ఆ తెలివి కూడా నేనే. ఒక బృహత్ కార్యక్రమాన్ని నిర్వర్తించడానికి కావలసిన తెలివి కూడా నేనే. యుద్ధాలలో యుద్ధతంత్రాలని వినియోగించి వ్యూహాలను పన్నేటువంటి ఆ మహత్తరమైన తెలివి కూడా నేనే. ఈ సృష్టిలో అతీత జ్ఞానాన్ని సంపాదిస్తున్నటువంటి తెలివి కూడా నేనే. అధమాధమ స్థితిలో ఉండి పిచ్చివాడిగా ఉండి ఏమీ తెలియనటువంటి అజ్ఞాన దశలో ఇంద్రియాలతో వర్తిస్తూ ఉన్నవాడిని కూడా నేనే. ఇలా ఉన్నటువంటి నేను తిల్లల యందు నూనెలాగా, కాష్టముల యందు ఉన్నటువంటి అగ్నిలాగా, అట్లానే ఈ వాగాది ఇంద్రియాలు, ప్రాణాది వాయువులు ఇవన్నీ కూడా వాటి వాటి వృత్తులలో ప్రవర్తించడానికి కావలసినటువంటి యొక్క సత్తా నా నుంచే వెలువడుతూ ఉన్నది. నా ఉనికి వల్లనే ఇది ప్రత్యక్షమవుతూ ఉన్నది. కాబట్టి ఏ జీవాత్మ అని ఇక్కడ చెప్పబడుతూ ఉన్నదో ఈ జీవాత్మే వేదశాస్త్రాలు శోధించి పరమాత్మగా అక్కడ చెప్పబడ్డాడు. ఎట్లా? సహస్రశీరుష పురుష సహస్రాక్ష సహస్రపాత్ స భూమిం విశ్వతో వృత్వా అత్యతిష్టదశాంగుళం. వేదములలో ఏ పురుషుడు పరమాత్మగా కీర్తింపబడ్డాడో, సహస్రశీర్షుడు అని చెప్పబడ్డాడో అదే పురుషుడు ఈ శరీరంలో దశాంగుళ పర్యంతమై ఈ శరీరాన్ని ఆవృతం చేసి ఉన్నాడు. కాబట్టి ఇక్కడ నీకు అర్థం కావాల్సిందేంటి? ఇప్పుడు యేషోంతరాత్మా పురుష, ఈ ఆత్మ వస్తువు ఏదైతే ఉన్నదో అది ఈ శరీరమునందే సర్వాంతర్యామి అయి ఉన్నది. ఇది నీకు అర్థం కావాలి. ఆ వస్తువు ఏదైతే ఉన్నదో, ఏ వస్తువు? ఈ ఆత్మ వస్తువు అని చెప్పబడుతున్నటువంటి యొక్క ఏ సత్తా అయితే ఉన్నదో, ఏ జ్ఞానం అయితే ఉన్నదో అది ఈ స్థూల దేహాన్ని విడిచిపెట్టిన తరువాత తెలియబడటం అనేది అసంభవం. అర్థమైందా? కాబట్టి ఈ స్థూల దేహం ఉండంగానే ఈ స్థూల దేహంలోనే ఈ ఆత్మస్వరూపాన్ని నీవు తెలుసుకోవాలి. దేహం పోయిన తర్వాత దేహంలో అంతర్బహిష్యులందు వ్యాప్తమై ఉన్నటువంటి పరమాత్మ బాహ్యంలోనే నీకు గుర్తించడం చేతనైతే ఇప్పుడే గుర్తించవచ్చు. అలా గుర్తించాలన్నా ఈ దేహం ఉండాలి. ఈ దేహం పోయిన తర్వాత గుర్తిస్తానండి అంటే అప్పుడు గుర్తించేదానికి ఏమి ఉండదు. కాబట్టి మోక్షం అనేటువంటిది చనిపోయిన తర్వాత లభ్యమయ్యేది కాదు. ఎప్పుడు లభ్యమవుతుంది? బ్రతికి ఉండంగానే, జ్ఞానం ఉండంగానే, ఇప్పుడే ఈ క్షణంలోనే నీవు దానిని పొందటానికి అవకాశం ఉంది. అయితే ఎక్కడ ఉంది ఈ దేహంలో? ఇందాక నేను మంత్రపుష్పంలో చెప్పాను. ఏమని చెప్పాను? పురుష సూక్తంలో చెప్పినట్టుగా ఆయన దశాంగుల పర్యంతమై ఉన్నాడు. ఇంకా ఎక్కడున్నాడు? నీవారశూకవర్తన్వీ పీతాభా స్వచ్ఛణూపమా తస్యా శిఖాయా మధ్యే పరమాత్మ వ్యవస్థిత. ఇక్కడున్నాడు. ఇలా ఉన్నాడు. ఇలా ఉన్నవాడు ఎక్కడున్నాడు? భర్గో దేవస్య ధీమహి, బుద్ధి అనేటువంటి గుహయందు ఈ యొక్క పరమాత్మ నిక్షిప్తమై ఉన్నాడు. అందుకని నీవేం చేయాలి? ధియో యోన ప్రచోదయాత్, ఆ బుద్ధిని మదించాలి. ఈ బుద్ధి సత్వగుణ ప్రధానమై ఉంటుంది. అందుకని నీవు మిగిలిన వాటితోటి కలిసి రజో తమస్సులతోటి కలిసి ఉన్ననాళ్ళు ఈ సత్వగుణ ప్రధానమైనటువంటి యొక్క బుద్ధి ప్రకాశాన్ని తెలుసుకోవటం సాధ్యమయ్యేటువంటి విషయం కాదు. అయితే ఈ సత్తాని, ఏది? ఈ పరమాత్మ యొక్క సత్తా అక్కడ దాని యందు నిక్షిప్తమై అలా ప్రకాశిస్తూ ఉండటానికి కావలసినటువంటి ఒక గది, ఒక అర ఉన్నది. దానిని ఆరామము అంటాం. ఈ ఆరామానికి పేరు గుహ. దాని యందు బుద్ధి ఉన్నది. జ్ఞానం అక్కడ ఉద్భవించి ఇక్కడే ప్రకాశిస్తుంది. అలా ప్రకాశించినటువంటి యొక్క జ్ఞానము ఆరంభించడానికి కావలసినటువంటి ఒక బాడీ ఉంది. ఆ బాడీ పేరు గుహ. ఆ గుహ యందు ఉండటం వల్ల ఇది బహిర్ముఖమై కనిపించకుండా ఆ గుహ యందే ప్రకాశిస్తూ ఉంది. ఈ బుద్ధి గుహకి పేరేంటి అంటే సూక్ష్మ శరీరము. ఈ బుద్ధి గుహకి పేరేంటి? సూక్ష్మ శరీరము. ఈ సూక్ష్మ శరీరం అజ్ఞానమైనటువంటి యొక్క ఈ ఇంద్రియాలతోటి, ఈ మనోబుద్ధి చిత్తహంకారాలు అనేటువంటి యొక్క అంతఃకరణతోటి
ఆవరింపబడి ఉంది కాబట్టి, అంటే ఆవృతమై ఉన్నది కాబట్టి ఇది అజ్ఞానం అనేటువంటి గాఢాంధకారంతో నిండి ఉన్నది అని చెప్పాలి. ఎందుకంటే అక్కడ ఉన్నటువంటివన్నీ అజ్ఞాన భూయిష్టమైనటువంటి యొక్క వస్తువులే, వాటిని ఇది ప్రకాశింపచేస్తున్నది. అందుకని ఇవి ఏవి వాటిని తెలుసుకుంటానికంటే ఈ ఇంద్రియాలు ఏవి కూడా ఆ పరమాత్మని తెలుసుకుంటానికి కావలసినటువంటి జ్ఞానం లేవు వీటికి, అవి ఇండివిజువల్స్ కాదు అవి. కాబట్టి అఖండుడు సర్వాంతర్యామైనటువంటి యొక్క ఈ ఆత్మ ఈ ఇంద్రియాలకి ప్రత్యక్షం కావడానికి సాధ్యపడటం లేదు. అయితే ఈ ఆత్మ అని చెప్పబడుతున్నటువంటి ఈ జ్యోతిస్వరూపమైనటువంటి యొక్క ఈ ప్రకాశం కేవలం ఆ బుద్ధి గుహలో ఉండి ఇంద్రియాలని దేహాన్నే కాదు ప్రకాశింపజేస్తున్నది, బాహ్యంలో ఈ యొక్క సృష్టి మొత్తాన్ని కూడా ప్రకాశింపజేస్తూ ఉన్నది. అర్థం కదా? బాహ్యంలో ఉండి ఈ సృష్టి మొత్తాన్ని కూడా ప్రకాశింపచేస్తూ ఉంది. అర్థం కదా? అంటే ఈ సూర్యచంద్రాదులు అందరూ కూడా ఈ ఆత్మ వల్లనే బాహ్యంలో ప్రకాశిస్తూ ఉన్నారు. అంతరంలో ఇది ఉండి ఈ దేహేంద్రియాలని ప్రకాశింపజేస్తున్నది. సో ఇక్కడ ఏం చెప్పబడింది మంత్రం ఏమన్నది? అంతర్బహిశ్చ తత్సర్వం వ్యాప్యన్నారాయణ స్థిత. అంతర్బహిశ్చ తత్సర్వం వ్యాప్యన్నారాయణ స్థిత అని మంత్రం చెప్పబడింది. అయితే ఈ ఆత్మ ఇంకొక తేజస్సు చేత ఇది ప్రకాశించి ఈ దేహేంద్రియాలని ప్రకాశింపజేయడం లేదు, స్వతేజస్సు చేత, తన తేజస్సు చేతనే తాను ప్రకాశిస్తూ ఉన్నది. కాబట్టి ఈ బుద్ధిని అంతర్ముఖం చేయాలి, బుద్ధిని అంతర్ముఖం చేసుకోవాలి. ఎందుకని నీ ఆత్మతేజాన్ని నీవు బుద్ధితోటి గ్రహించడానికి అవకాశం ఉన్నది కాబట్టి. అయితే అలా చెయ్యాలి అంటే నువ్వేమేమి పాటించాలి ఇక్కడ? శ్రవణము, మననము, నిరిధ్యాస, ఈ మూడిటిని నీవు ఆచరించవలసినటువంటి అవసరం ఉన్నది ఇక్కడ. శ్రవణ మనన నిరిధ్యాసల వల్ల మాత్రమే దృఢమైనటువంటి యొక్క ఆత్మజ్ఞానాన్ని సంపాదించడానికి అవకాశం ఉంది. ఎప్పుడైతే నీవు శ్రవణ మనన నిరిధ్యాసలు గురుముఖత చేస్తూ ఉన్నావో అనాది అయినటువంటి యొక్క ఈ అజ్ఞానం సంపూర్ణంగా గురు అనుగ్రహం వల్ల నిర్మూలింపబడుతుంది. అర్థమైందా? అలా నిర్మూలింపబడినటువంటి యొక్క ఈ అజ్ఞానం ఎప్పుడైతే ఈ ఆత్మదర్శనాన్ని ఈ గురువు సంపర్కం వల్ల తెలుసుకోగలిగిందో, దాని యందు అతను ఆరూఢుడవుతున్నాడో, ఈ ఆత్మయందు నిర్వికల్ప సమాధిని పొందినవాడైతూ ఉన్నాడు. కాబట్టి ఈ ఆత్మని తెలుసుకుంటానికి చేసేటువంటి యొక్క ఈ ప్రయత్నమే ఈ యొక్క ఆత్మజ్ఞాన నిష్ఠ అని ఇక్కడ చెప్పబడుతూ ఉంది. మంగళం గురుదేవాయ మహనీయ గుణాత్మనే సర్వలోక శరణ్యాయ సాధురూపాయ మంగళం సాధురూపాయ మంగళం. గురుని మహిమను తెలియకున్నావు ఓ మాయ మనసా, స్థిరము నెరుగక తిరుగుచున్నావు. గురుని మహిమను తెలియలేకను, ఘోరవారధి దాటలేకను, కుడితి కుండలో ఎలుక రీతిగా కొట్టుకొందువు తాళలేకను. గురుని మహిమను తెలియకున్నావు ఓ మాయ మనసా, స్థిరము నెరుగక తిరుగుచున్నావు.
నెప్పుగాను గురుని చేరావు ఓ మాయ మనస తప్పుతోవలో తిరుగుచుందువు కప్పవోలే కామ క్రోధపు కంపుగుంతలు దొరలుచుందువు అపరో నీ జన్మ వ్యర్థము ఇప్పుడైనను మేలు కొమ్మిక గురుని మహిమను తెలియకున్నావు ఓ మాయ మనస స్థిరము నెరుగక తిరుగుచున్నావు పరుల నిందలు వదలకున్నావు ఓ మాయ మనస పరము తెలియక పలువరిస్తావు పరమ గురువుల ధరిని చేరి చరణ సేవలు చేసి నిరతము పరమ ద్వాదశి బోధవడసి సరగునను గుర్తేమి లేని గురుని మహిమను తెలియకున్నావు ఓ మాయ మనస స్థిరము నెరుగక తిరుగుచున్నావు షోడసి మర్మంబు తెలియుమిక ఓ మాయ మనస జాడదెలసి జాల మొదలుమిక వేడుకతో ఈ గురు రహస్యము వేగమే నీ వెరిగి ఎరుకను విడివేయుము భ్రాంతి పుట్టదు కాలిపోవును కర్మబంధము గురుని మహిమను తెలియకున్నావు ఓ మాయ మనస స్థిరము నెరుగక తిరుగుచున్నావు పంచవింశతి తత్వముల గూడి ఓ మాయ మనస ఎంచబడెను ఎరుకయని ఏడి పంచవింశతి తత్వముల గూడి ఓ మాయ మనస ఎంచబడెను ఎరుకయని ఏడి సంచితాది కర్మజాలము దృంచివేయును నల్లయార్యులు సంచితాది కర్మజాలము దృంచివేయును నల్లయార్యులు సంకటంబులు బాపి కృపతో వెంకటరాములను బ్రోచెను గురుని మహిమను తెలియకున్నావు ఓ మాయ మనస స్థిరము నెరుగక తిరుగుచున్నావు గురుని మహిమను తెలియకున్నావు ఓ మాయ మనస స్థిరము నెరుగక తిరుగుచున్నావు